నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది. నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్న ఈ దేశంలో ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు.